భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో హత్యకు గురైన భవ్య వైష్ణవిల సభ్యులు నిన్న అంబేద్కర్ విగ్రహానికి కొవ్వొత్తుల మధ్య కన్నీటి విజ్ఞాపనలు అందజేశారు. ఈ సందర్భంగా పోరాట సమితి నుండి కె వాసు యాదవ్, ఉస్మానియా విద్యార్థి జేఏసీ నుండి రాజేశ్వరరావు గారు, తండ్రి కోడి కృష్ణ యాదవ్ గారు కుటుంబ సభ్యులు తమ విన్నపాలను అందజేసి గొల్లుమన్నారు. టీపీఎఫ్ నుండి రాంబాబు, దళిత సంఘాల జేఎస్ నుండి వశపాక నరసింహ, గ్యారా శ్రీనివాసు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మొదలగు వారు పాల్గొని ఆ కుటుంబాలను ఆదుకోవాలని 50,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఒక్కొక్క కుటుంబానికి డిమాండ్ చేశారు. అదేవిధంగా నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరం శిక్షించాలని డిమాండ్ చేశారు. భారతీయ కార్మిక సంఘాల ఐక్య ఫెడరేషన్ గొల్లపల్లి దయానందరావు గారు మాట్లాడుతూ ఆ కుటుంబాలకు 50 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా కాకుండా 2 ఎకరాల భూమి ఇవ్వాలని, నిందితులను వెంటనే అరెస్టు చేసి వాళ్లకు శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంగా రాజ్యాంగాన్ని కూడా గుర్తు చేసుకుందాం. రాజ్యాంగంలో బీసీ హాస్టల్లో ఎస్సీ కోట, ఎస్సీ హాస్టల్లో బీసీ కోటను కేటాయించటం అంటే ఇక్కడ కులమతాలను వ్యతిరేకిస్తూ కులాలను నిర్మూలించడానికి ఒక ఎత్తుగడతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన విధానమే కదా. ఎంత దురదృష్టకరమో ఈ సంఘటన చూస్తే మనకు అర్థమైపోతుంది. అదే వేరే వాళ్ళ పిల్లలు ఎవరికి జరగకూడదు ఇలాంటి అన్యాయం, కానీ జరిగినప్పుడు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది. ఓ అనగారిన బిడ్డలకు జరిగితే కనీసం అక్కడ పోయి పరామర్శించడానికి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అధికార పార్టీ వాళ్ళకి ఎవరికి కూడా సమయం లేకపోవడం పెద్ద శోచనీయం. లేడీస్ హాస్టళ్లకు అసలు జెంట్స్ అనేటోళ్ళు రానే రావద్దు, వచ్చినా కూడా గేట్ వరకే వెళ్ళిపోవాలి. వాడు ఎందుకు వస్తాడో తెలియదు. చాలా రోజులుగా హాస్టల్కు అంజనేయులు అనే వ్యక్తి రావడం, శైలజారెడ్డి గారు పాపం తను ఏం ఆశించి మరి అమ్మాయిలను ఇబ్బంది పెట్టిందో తెలియదు, కానీ శైలజారెడ్డిని ఎట్లా డిస్మిస్ చేయాలి, సస్పెండ్ అసలు డిస్మిస్ చేయాలని ఎవరండి ఆమె? 2 అమ్మాయిలు చనిపోతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆమె ఇంకా ఉద్యోగంలో కొనసాగడానికి ఆమె అర్హురాలు ఎట్లయితుంది? దీన్ని అసెంబ్లీ వరకు కాదు, ముఖ్యమంత్రి వరకైనా తీసుకొని పోతందుకు అన్ని ప్రజా సంఘాలతో కలిసి తెలంగాణ ప్రజా ఫ్రంట్గా మేము కూడా ముందుగా నడుస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మిత్రులు 2వ తారీఖు జరిగినటువంటి భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థినులు హత్యలు అంటే అది అనుమానాస్పదంగా మరణించారు కాబట్టి అది హత్యలుగానే అనుకుంటున్నాం. అక్కడ హత్య జరిగిందా, ఆత్మహత్య జరిగిందా, ఏం జరిగిందా అనేది 7 రోజులుగా దాని మీద కమిటీ వేయకుండా, విచారణ జరపకుండా అక్కడ దొంగలు డబ్బులు పెట్టి హాస్టల్లో ఉన్నటువంటి అధికారులు ఏంటంటే శైలజారెడ్డి అంతా మ్యానిపులేట్ చేస్తూ ఉంది. ప్రభుత్వాన్ని, పోలీసుల్ని తప్పుదో పట్టిస్తూ ఉంది. ముందస్తుగా శైలజారెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి ఆ విచారణ ప్రకటించాల్సిందిగా కోరుతూ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా దాన్ని ఇరు కుటుంబాలకు 50 లక్షల రూపాయల డిమాండ్, 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తూ వీళ్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. కానీ పోలీసుల్ని, ప్రభుత్వాన్ని అక్కడ విజయారెడ్డి బయట ఉంటే, శైలజారెడ్డి వార్డెన్ బయట ఉంటే తప్పుదో పట్టించి అక్కడ అందరినీ సాక్ష్యాలని మార్చేస్తుంది. కాబట్టి శైలజారెడ్డిని ఆ హాస్టల్కు రెగ్యులర్గా వస్తున్నటువంటి ఆటో అంజనేయుల్ని వెంటనే అరెస్ట్ చేసి ఆమెని ఉద్యోగాల నుంచి తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జరిగినటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో భవ్య అండ్ వైష్ణవి వాళ్ళిద్దరిని వాళ్ళు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వార్డెన్ ఉందో శైలజారెడ్డి, అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అక్కడ ఆంజనేయులు అనే అతను నిరంతరము ఒక మగతను ఆ లేడీస్ హాస్టల్లోకి రెగ్యులర్గా ఆటో డ్రైవర్గా వచ్చి
అనేక కార్యక్రమాల్లో భాగంగా అనిల్ అనే వ్యక్తి ఉన్నాడని చెప్పేసి మెజిస్ట్రేట్ కమిటీ చేసింది. కాబట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ సంబంధితమైనటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యాయ విచారణ చేసి కుటుంబానికి న్యాయం చేయాలి. ఇంతకుముందు మనం దయానందని చెప్పినట్టు వాళ్ళ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలి, 2 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ ప్రజా సంఘాలుగా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు అనేక రకాలైన సంఘాలను కలుపుకొని ఇదే మన హైదరాబాద్ కేంద్రంగా ఉద్యమం చేస్తాం. రేపు పొద్దున అవసరం అనుకుంటే అసెంబ్లీలో సమస్యను రేజ్ చేసే విధంగా ప్రతిపక్ష నాయకులకు కానీ మనది పాలకపక్ష నాయకులకు కూడా తెలిసే విధంగా ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ప్రజా సంఘాలుగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులైనటువంటి భవ్య వైష్ణవి మరణం విషయమై ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని దళిత్ మైనారిటీస్ విమోచన తరఫున వివిధ కార్మిక ప్రజా సంఘాల తరఫున కోరుతున్నాం. ముఖ్యంగా భవ్య వైష్ణవి ఇద్దరు కూడా మంచి తెలివైన విద్యార్థులు. ఆ విద్యార్థులు హాస్టల్లో చదువుకుని వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో ఉంటే బాధ్యత రహితమైనటువంటి మ్యాట్రిని కానీ సంబంధించిన అధికారులు కానీ ఎందుకు చనిపోయారని మరి నిర్ధారణ చేయకుండా ఒక దొంగ సూసైడ్ నోట్ తయారు చేసి మరి వాళ్ళందరినీ మరి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన విషయమై దీని విషయమై ఉస్మానియా జేఏసీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. విద్యార్థి నాయకులు వీరందరూ కూడా మేము మూకుమ్మడిగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. రేపే ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ యొక్క సమస్యని తప్పకుండా తీసుకెళ్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఏదన్నా జరగరాని అత్యాచారం జరిగితే దాని మీద దర్యాప్తు జరపాల్సింది పోయి ఇద్దరు అమ్మాయిలు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు ఇందులోనే నిర్ధారణ జరుగుతుంది. ఒక అమ్మాయి ఏదైనా పరిస్థితుల వలన ఏదైనా అగత్యానికి గురైతే దానికి అర్థం ఉంటుంది. వాళ్ళ యొక్క శరీరాల మీద మరి కలిసినట్టు తర్వాత వాళ్ళ కాట్లు ఉండటము, దెబ్బలు గాయాలు ఉండటము, దీని మీద వెంటనే మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే ఎల్పీ స్టేడియంలో సామాజిక న్యాయం అన్నాడు. సామాజిక న్యాయం అంటే మనం ఎక్కడున్నాం? సామాజిక న్యాయానికి చిహ్నమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం దగ్గర ఉన్నాం. రాజ్యాంగాన్ని రక్షించాలంటున్నాం. రాజ్యాంగం మనకు న్యాయం చేయాలంటున్నాం. విద్యార్థులు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క చిన్న జీవితంలోనే మైనార్టీ తినకుండా మరి మరణించడం అనేది చాలా విచారించాల్సిన విషయం. ఆ యొక్క కుటుంబాలకి వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించండి. వెంటనే ఎక్స్గ్రేషియా 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్తే వాళ్ళు అధికారులు కావచ్చు, వాళ్ళు ఉన్నతమైన చదువులు చదవచ్చు. కానీ అట్లాంటి వాళ్ళు కుటుంబానికి ఆధారంగా ఉండాల్సినటువంటి వాళ్ళు చిన్న వయసులోనే మరణించడం వల్ల వాళ్ళ కుటుంబాలకి 50 లక్షల యొక్క డిమాండ్తో పాటు 2 ఎకరాల భూమి ఇవ్వాలని మేము ప్రజా సంఘాల జేఏసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ విషయమై వాళ్ళ కుటుంబాలను కూడా ఆ యొక్క మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జిల్లాకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి వెంటనే వారు మరి ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శించాలి. ఈ విషయమై వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మాకు నమ్మకం ఉంది. ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడింది. మరి వసపాక నరసింహ గారు మేము మరియు మన శ్రీనివాస్ ఏదైతే గ్యారా శ్రీనివాస్ గారు మేము ముగ్గురం కూడా ఒక నిజ నిర్ధారణ కమిటీగా వెళ్ళి ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితులు తెలుసుకుని అక్కడి నుంచి మంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి రేపే తీసుకెళ్తామని విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకి న్యాయం చేసే వరకు మేము ప్రజా సంఘాలన్నింటినీ కోదండరామ్ గారిని కానీ సిపిఐ సిపిఎం
వాళ్ళందరినీ సాంబశివరావు గారిని, తర్వాత రాఘవల్ గారిని, తర్వాత వీళ్ళందరినీ కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఈ సమస్యని మరి వారి దృష్టికి తీసుకెళ్తాం. మరి అసెంబ్లీలో కూడా ఈ సమస్యని సాంబశివరావు గారి ద్వారా రేజ్ చేస్తామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి జై మరి భవ్య వైష్ణవి అమర్ రహే, అమర్ హై, అమర్ హై. వైష్ణవి భవ్య కుమారులకి వాళ్ళకి జోహార్ అర్పిస్తూ ఎవరికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని